హలో అందరికీ. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా కడుపు నిండా ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేస్తే ఫస్ట్ ఒక గ్లాస్ ఉప్మా రవ్వని మంచిగా వేయించుకోవాలి. స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి, కమ్మటి స్మెల్. ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముకుడులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపట్లాడాలి. తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. తర్వాత పచ్చి బఠానీ వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కొంచెం అల్లం ముక్కలు వేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకొని. తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక క్యారెట్ తురుము వేసుకోవాలి. వేసుకొని క్యారెట్ తురుమును మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గాక ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మరిగించుకోవాలి నీళ్ళని. ఈ విధంగా మరుగుతూ ఉండగా స్టవ్ చిన్నగా పెట్టుకొని ఉప్మా రవ్వ కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కడుతుంది ఉప్మా. ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు చిన్న మంట పైన ఉడికించుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా ఉప్మా ఈ విధంగా రుచిగా తయారు చేసుకోండి. చాలా ఇష్టంగా తింటారు.